హలో ఎవ్రీవన్, రోజు నేను ఇంట్లో కందిపప్పు పచ్చడి చేశాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఏమీ కొత్తదేం కాదు, చాలా పాతకాలం పచ్చడి. మా మామగారు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. ఇది చాలా ఈజీ రెసిపీ, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. కమ్మదనం అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చడి బాగా నచ్చుతుంది. అలాగే ఇన్స్టెంట్గా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి చాలా సింపుల్ అండి. 1 కప్పు కందిపప్పు తీసుకుని 10 లేదా 12 మిరపకాయలు మూకుట్లో వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత మిరపకాయలను తీసేసి అందులోనే కొద్దిగా జీలకర్ర వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత కందిపప్పులో వాటర్ వేసి అది నానేంత వరకు, అంటే ఈజీగా ఒక 10 మినిట్స్ సరిపోతుంది. అది నానేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోగా మనం మిరపకాయలని మిక్సీ పట్టుకుందాం. మిరపకాయలని మిక్సీ జార్లో వేసి అవి గ్రైండ్ చేద్దాం. వేసుకున్న తర్వాత మన ఇంట్లో కనుక పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే ఇందులో చిన్న ముక్క వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్ ఎన్హాన్సర్లో కొబ్బరి ఉపయోగపడుతుంది. అయితే లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి వేస్తున్నాను. ఆ తర్వాత ఈ నానబెట్టిన కందిపప్పు, కొద్దిగా చింతపండు, ఉప్పు కలిపి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా మిక్స్ అవ్వదు. ఆ తర్వాత ఇందులో పోపు వేయటానికి కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 1-2 ఎండుమిరపకాయలు, కొంచెం ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసి లాస్ట్లో ఇంగువ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా హెల్దీ అయింది కూడా. ఇదేం కొత్తది కాదు, పాతకాలం నుంచి వాళ్ళు దీన్ని రోట్లో చేసేవాళ్ళు. అది ఇంకా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు మన దగ్గర రోళ్ళు అవి అవైలబుల్గా లేవు కాబట్టి మనం మిక్సీలో చేసుకుంటున్నాం అంతే. ఒకసారి ఇది తయారు చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.